వెల్కమ్ టు సీజే టీవీ. బాహుబలి ఈసారి ఒకే సినిమాగా నిన్న కూడా మనం ఇదే టాపిక్ మాట్లాడుకున్నాం. బాహుబలి వచ్చి 10 సంవత్సరాలు అయిందని. బాహుబలి మళ్ళీ వస్తున్నాడు. అయితే ఈసారి ఒకే సినిమాతో సందర్శి ఉన్నారు. బాహుబలి ద బిగినింగ్ విడుదలై గురువారంతో 10 ఏళ్ళు అయింది. ఈ సందర్భంగా సినిమాని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు దర్శక రాజమౌళి అధికారికంగా ప్రకటించారు. అయితే 2 భాగాలుగా వచ్చిన ఈ సినిమాల్ని ఈసారి బాహుబలి ద ఎపిక్ పేరుతో ఒకే భాగంగా ఈ ఏడాది అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు చిత్ర దర్శకుడు రాజమౌళి. ఎక్స్ ద్వారా స్పందిస్తూ ఎన్నో ప్రయాణాలకు నాంది బాహుబలి, ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో ప్రేరణ. ఈ సినిమా విడుదలై 10 ఏళ్లయింది. 2 భాగాలుగా అలరించిన బాహుబలి సంయుక్త చిత్రంగా ఒకే భాగంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో సందడి చేయనుంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభాస్, రాణా, రాజమౌళి, రమ్యకృష్ణ, శోభు, యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని తదితరులు పాల్గొన్నారు. ఇక బాహుబలి నిన్న మనం అనుకున్నాం. బాహుబలి ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయింది కరెక్ట్గా 10 సంవత్సరాల క్రితం. ఇదే విధంగా జూలై 10వ తారీఖున రిలీజ్ అయింది. 10 సంవత్సరాలు అయిన సందర్భంగా నిన్న మనం సపరేట్గా దాని గురించి కూడా మాట్లాడుకున్నాం. ఈ క్రమంలో రాజమౌళి ఒక మంచి డెసిషన్ అయితే తీసుకున్నారు. ఎందుకంటే అన్ని కూడా రిలీజ్ అవుతున్నాయి మంచి సినిమాలన్నీ కూడా. కానీ ఈ బాహుబలి 2 పార్ట్స్గా ఉన్నదాన్ని 1 పార్ట్గా చేయడం అనేది కూడా కొంత కసరత్తు చేయాలి. ఎందుకంటే ఎక్కడ కూడా కంటిన్యూటీ మిస్ కాకుండా ఎడిట్ చేసుకోవాల్సి వస్తుంది. దాదాపు 6.5 గంటలు ఉన్నటువంటి 6.5-7 గంటల దాకా ఉండొచ్చు ఉన్నటువంటి ఈ యొక్క సినిమాని 3 గంటల సినిమాగా చేయాలంటే ఫస్ట్ పార్ట్లో కొంత, సెకండ్ పార్ట్లో కొంత తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అది ఎపిక్ అనేటువంటి దానిలో కథ ఎక్కడ కూడా జంప్ అయిన ఫీలింగ్ ప్రేక్షకుడికి రాకుండా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఈ క్రమంలో రాజమౌళి కొంత దాని మీద కసరత్తు చేశాడని చెప్పి తెలుస్తూ ఉంది. త్వరలో రిలీజ్ కాబోతున్న బాహుబలి ద ఎపిక్ ఖచ్చితంగా జనాల్ని మరొకసారి దాన్ని అందరూ కూడా ఆదరిస్తారనేటువంటి మనం నమ్మచ్చు. ఎందుకంటే ఆ సినిమాలో అంత కంటెంట్ అలా ఉంది. సో మోస్ట్లీ సాంగ్స్ అయితే కట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కథ జరిగే క్రమంలో పాటలు అంత అవసరం ఉండకపోవచ్చు అని పాటలు తీసేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అంటే ఇది ఆ కథ ఆ యొక్క పాట ఉన్నా లేకపోయినా కథ ముందుకెళ్తుంది అన్నటువంటి పాటలు మాత్రం ఖచ్చితంగా వాటిని కట్ చేస్తారని చెప్పేసి మనకైతే ఫిలిం నగర్ వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇది బాహుబలి సంబంధించిన తాజా అప్డేట్. దుల్కర్ వినూత్నమైన కథతో దుల్కర్ సల్మాన్ తెలుగులో వరుస విజయాలతో జోరు మీద ఉన్నారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న తెలుగులో సినిమా ఆకాశంలో ఒక తార చిత్రీకరణ దశలో ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఆయన మరో కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సమాయత్తమవుతున్నారు. దీంతో రవి అనే ఓ కొత్త దర్శకుడు తెరకు పరిచయం కానున్నట్టు తెలిసింది. దీన్ని SLVC సంస్థ నిర్మించనుంది. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్న ఈ సినిమా ఆగస్టు తొలి వారం నుంచి చిత్రీకరణ ప్రారంభించుకోనుంది సమాచారం. ఇది దుల్కర్ శైలికి తగ్గట్లుగా ఓ వినూత్నమైన కథతో రూపొందుతుందని తెలుస్తోంది. ఆయనకు జోడీగా పూజా హెగ్డేను ఎంపిక చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. పూజ దూకుడు ఆపేదేలే. సో దుల్కర్ సల్మాన్ అసలు మన తెలుగు హీరో లాగా అయిపోయాడు. మలయాళ స్టార్ ముమ్మటి కొడుకైనప్పుడు కూడా తెలుగు వారు ఆయన్ని నిజంగా మన తెలుగు హీరో లాగా ఓన్ చేసుకోవడం జరిగింది. దుల్కర్ సల్మాన్ నటనా శైలి కానీ ఆయన యొక్క హావభావాలు కానీ బాగా తెలుగు వారు కనెక్ట్ అయ్యారని చెప్పవచ్చు. సో మనం ముఖ్యంగా రీసెంట్గా వచ్చిన లక్కీ భాస్కర్ తీసుకున్నా కూడా గతంలో వచ్చినటువంటి మన సావిత్రి కథ ఏదైతే ఉందో దానికి సంబంధించిన మహానటి సినిమా కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే ఆయన్ని తెలుగు వారికి చాలా దగ్గర చేశాయి. ఇదే క్రమంలో ఇంకో సినిమా కూడా చేయబోతున్నారని తెలుస్తుంది. దీంట్లో కూడా హీరోయిన్గా పూజా హెగ్డే. నిన్న కూడా మనం దాని గురించి మాట్లాడుకున్నాం. రజనీకాంత్ సినిమాలో కూడా ఒక గెస్ట్ రోల్ కాదు అంటే ఒక సాంగ్, స్పెషల్ సాంగ్లో చేస్తున్నట్టుగా మనకి వార్తలు వచ్చాయి. ఆల్రెడీ షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. మనం ఆల్రెడీ నిన్న చూసాం. ఈ పెద్దగా హిట్లు లేనప్పుడు కూడా పూజా హెగ్డేకి వరుస సినిమాలతో దూసుకు వెళ్తుందని చెప్పవచ్చు. ఇక శ్రీ విష్ణు హిట్ కలయిక మరోసారి. ఇటీవల సింగిల్ చిత్రంతో సినీ ప్రియుల్ని కడుపుబ్బా నవ్వించారు హీరో శ్రీ విష్ణు. ప్రస్తుతం ఆయన మృత్యుంజయ అనే సినిమాతో పాటుగా కొత్త దర్శకుడు యదునాథ్ మారుతీరావుతో ఓ చిత్రం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ జాబితాలో మరో సినిమా కూడా చేరినట్టుగా తెలుస్తుంది. సామాజిక వరగమన చిత్రంతో తొలి అడుగులోనే ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు రామ్ అబ్బరాజు ఇప్పుడు ఆయన శర్వానంద్తో నారీ నారీ నడుమ మురారి అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇది పూర్తయ్యాక రామ్ మరోసారి శ్రీ విష్ణుతో చెదురుగా ఉన్నట్టుగా సమాచారం. దీనికోసం ఇప్పటికే తను ఓ వినోదాత్మక కథను సిద్ధం చేశారని, అది విష్ణుకి కూడా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. శ్రీ విష్ణు కూడా నిజంగా ఇప్పుడున్న ట్రెండ్కి యూత్కి ఒక మంచి కామెడీ అండ్ మంచి యూత్ని ఆకట్టుకునే సినిమాలు చేయడంలో శ్రీ విష్ణు ముందున్నాడని చెప్పవచ్చు. ఒకప్పుడు రాజేంద్ర ప్రసాద్ ఏ విధంగా అయితే ఒక అందరు హీరోలో కాకుండా ఒక డిఫరెంట్ జోనర్లో కామెడీతో వెళ్ళాడు, ఇప్పుడున్న జనరేషన్కి ఒక ఎంటర్టైన్మెంట్, కామెడీ అని చెప్పలేము, ఒక ఎంటర్టైన్మెంట్ కథనే హీరోగా తీసుకొని సినిమాలు చేసేటువంటి హీరో శ్రీ విష్ణు.
ఏ సినిమా తీసుకున్నా కొంత డిఫరెంట్గా రెగ్యులర్ ఫార్మాట్కి కాకుండా డిఫరెంట్గానే ఉంటాయి. శ్రీ విష్ణు ఎంతైనా కూడా ఈ యొక్క కొత్త తరహాలో వెళ్ళేటువంటి పందాలు వెళ్ళే శ్రీ విష్ణుకి మరోసారి సక్సెస్ రావాలని కోరుకుందాం. కొత్త చిత్రాలకి శ్రీకారం. తమిళ కథానాయకుల్లో చాలా మంది తెలుగులోనూ బలమైన మార్కెట్ ని సొంతం చేసుకున్నారు. కార్తీ, ధనుష్ అయితే ఇప్పుడు అప్పుడప్పుడు తెలుగులోనూ సినిమాలు చేస్తుంటారు. వీళ్ళు ఎక్కడ సినిమాలు చేసినా సరే ఇటు తెలుగు అటు తమిళ 2 భాషల్లోనూ తప్పనిసరిగా విడుదలవుతూ ఉంటాయి. ఇటీవల కుబేరా సినిమాతో సందడి చేశారు ధనుష్. ఇప్పుడు మరో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టారు. ఆయన 54వ చిత్రం గురువారం ప్రారంభమైంది. విఘ్నేష్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇది. ఇషారి గణేష్ నిర్మాతలు. ధనుష్ సరసన ప్రేమలు ఫేమ్ మమితా బైజు కథానాయిక నటిస్తుంది. యాక్షన్ డ్రామా కథతో రూపొందుతుంది ఈ సినిమా. ఇక కార్తీ విషయంలో కూడా కొత్త కార్తీ కథానాయకుడిగా మార్షల్ కళ్యాణి ప్రియదర్శన్. మనలో ఒకడు అనిపిస్తూ సత్యం సుందరం సినిమాతో సందడి చేసిన కార్తీ తన 29వ చిత్రంగా మార్షల్ చేస్తున్నారు. తమిళ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఇది. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ పథకంపై ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. ఇందులో కార్తీ సరసన కళ్యాణి ప్రియదర్శన్ నటిస్తున్నారు. రెగ్యులర్ చిత్రీకరణ కూడా ప్రారంభించారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా కార్తీ కెరీర్ లో మరుపురాని చిత్రంగా నిలిచిపోతుందని అన్నారు. సో ఇక అది ఒకటి. ఇకపోతే ఆర్ నారాయణమూర్తి. అణుబాంబు కన్నా ప్రమాదకరమైనది కాపీ. ఆర్ నారాయణమూర్తి విద్యను జాతీయం చేయడంతో పాటు ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని చెప్పే చిత్రమే యూనివర్సిటీ పేపర్ లీక్ అంటున్నారు ఆర్ నారాయణమూర్తి. ఆయన ప్రధాన పాత్రలు నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా సరికొత్తగా ఆగస్టు 22న థియేటర్లోకి రానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల హైదరాబాద్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. గోరటి వెనకన్న, అద్దంకి దయాకర్, దేశపతి శ్రీనివాస్, అందశ్రీ తదితరులు అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా మన విద్యారంగంలో జరుగుతున్న పేపర్ లీకులు, గ్రూప్ 1, 2 లాంటి ఉద్యోగ పరీక్షల ప్రశ్నాపత్ర లీకులు చూస్తుంటే చదువులకు ఏమైందనిపిస్తోంది. ఇదిలా కొనసాగితే విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలి, నిరుద్యోగుల జీవితాలు ఏమైపోవాలి. 2వ ప్రపంచ యుద్ధంలో జపాన్పై అమెరికా వేసిన అణుబాంబు కన్నా చాలా ప్రమాదకరమైనది కాపీయింగ్. చూసి రాసిన వాళ్ళు డాక్టర్లు అయితే రోగులు బతుకుతారా? ఇంజనీర్లు అయితే వాళ్ళు కట్టిన భవనాలు వంతెనలు నిలబడతాయా? అందుకే ఇలాంటి దారుణాలు జరగకుండా ప్రశ్నాపత్రాల లీకుల సమయంలో లీకుల మయం కాకూడదు. నా మిత్రుడు అద్దంకి దయాకర్, అందశ్రీ మన రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ చిత్రాన్ని పన్ను మినహాయింపు ఇప్పిస్తామన్నారు. దానికి వాళ్ళ కృతజ్ఞతలు. కాకపోతే నాకు పన్ను మినహాయింపు ఏమీ వద్దు, ప్రభుత్వం నుంచి ఏ సహకారం వద్దు, సినిమాని ప్రజల్లోకి తీసుకెళ్ళండి చాలు అన్నారు. ఈ కార్యక్రమంలో జయరాజ్, ఖాసిం తదితరులు పాల్గొన్నారు. ప్రజా నటుడు అని చెప్పొచ్చు. ప్రజా నటుడు ఆర్ నారాయణమూర్తి. ప్రజల కోసం తీసే సినిమాలే ఆయన ఎక్కువగా ఉంటాయి. కాకపోతే నిక్కచ్చిగా ముక్కుసూటిగా ఉండే వ్యక్తి. సో ఇటువంటి సినిమాలకి పన్ను రాయితీ ఇవ్వటం అనేది ఎంతైనా అవసరం. దాన్ని వద్దనడం ఏంటో అనేది నాకు అర్థం కాదు. అంటే ప్రభుత్వం నుంచి ఫేవర్ తీసుకోవద్దనే. ఇప్పుడు ఆ సినిమా మినిమం సక్సెస్ అయితేనే కదా రేపు పొద్దున నారాయణమూర్తి లాంటి గొప్ప నిర్మాత, దర్శకులు, నటులు అయినటువంటి ఆర్ నారాయణమూర్తి గారు 4 డబ్బులు ఉంటాయి కదా, మరి రేపు ఇంకో సినిమా చేయొచ్చు అనేది చాలా మంది ఆయన అభిమానుల యొక్క ఉద్దేశం. సో ఇదేమైనా ఆర్ నారాయణమూర్తి ఒక సిద్ధాంతానికి కట్టుబడి సిద్ధాంతాల మీదనే సినిమాలు చేస్తూ తన యొక్క జీవితాన్ని ఆ విధంగా ముందుకు వెళ్తున్న నారాయణమూర్తి గారికి ఈ యొక్క సినిమా కూడా ప్రజలు ఆదరించాలని, మంచి పేరు రావాలని, ఆయన ఏదైతే ఉద్దేశంతో ఆ సినిమాని చేశారో అది ఫుల్ఫిల్ కావాలని కోరుకుందాం. అది. ఇకపోతే భార్యాభర్తల చిలిపి గొడవ. విజయ్ సేతుపతి, నిత్యా మేనన్ జంటగా నడిచిన చిత్రం తలైవా తలైవి. పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 25న థియేటర్లోకి రానుంది సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని తెలుగులో సార్ మేడం అనే టైటిల్తో విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం వెల్లడిస్తూ టైటిల్ టీజర్ను విడుదల చేసింది. ఈ టీజర్ పెళ్లికి ముందు ఓ అమ్మాయి మెట్టినింట వాళ్ళు చెప్పిన మాటలతో ప్రారంభమై సరదాగా భార్యాభర్తల మధ్య జరిగే చిలిపి గొడవలతో సాగుతుంది. నిత్యా మేనన్, విజయ్ సేతుపతి మధ్య సాగే సంభాషణలు ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉన్నాయి. టీజర్ ప్రారంభంలో వంట మాస్టర్ లా కనిపించిన హీరో చివరిలో మాస్ యాక్షన్ లుక్ తో కనిపిస్తున్న ఈ టైటిల్ టీజర్ ఆద్యత్వం ఆసక్తి. నిజంగా ఇద్దరు కూడా అద్భుతమైన నటులు అని చెప్పవచ్చు. విజయ్ సేతుపతి, నిత్యా మేనన్ ఇద్దరు కూడా అద్భుతమైన నటులు. ఖచ్చితంగా ఈ సినిమా ఒక ట్రెండ్ అవ్వాలని కోరుకుందాం. ఎందుకంటే ఆ విజయ్ సేతుపతి పర్ఫార్మెన్స్ కానీ నిత్యా మేనన్ కానీ ఎంత అద్భుతంగా చేస్తారో మాకు తెలిసింది. వాళ్ళిద్దరు భార్యాభర్తలుగా ఒకే సినిమాలో చేయడం అనేది ఎంతైనా కూడా ఒక మంచి ఫీస్ట్ అని చెప్పవచ్చు.